ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారికి ఈ 4 రోజులలో ఎలా ఉందో తెలుసుకుందాం. కన్య జూలై 30, 31, ఆగస్టు 1, 2 తేదీలలో ఎలా ఉందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్ట దైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఇప్పుడు రాబోయే రోజులలో మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో, ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో, మరియు ఏ పనులు చేస్తే మీకు అనుకూలంగా మారుతుందో తెలుసుకుందాం. మరియు మీరు చేయాల్సిన కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా మీకు చెప్పబడతాయి. ఇవన్నీ కూడా మీ జీవితంలో శుభవార్తలు తీసుకురాగలవు. కన్యా రాశి వారు శరీరపరంగా ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా శుభ్రత, సౌమ్యత కలిగి ఉంటారు. వారు అందరితో కూడా ప్రేమగా, మర్యాదగా మాట్లాడతారు. అబద్ధాలను ద్వేషిస్తారు. ధర్మ మార్గంలో నడవడానికి ఎక్కువ ఇష్టపడతారు. సత్యాన్ని మాట్లాడడంలోని అడ్డు కలిగి ఉండడం వల్ల కొన్నిసార్లు శత్రువులను కూడా కొని తెచ్చుకుంటారు. బంధాలు లేదా వస్తువులు సాధించడంలో త్వరపడరు. దానికోసం కష్టపడతారు. ఎవరిని కూడా మోసం చేయడం తెలియదు. అలాగే మోసపోవడం కూడా తెలియదు. వారు ఎంతో చాకచక్యంగా, తెలివిగా ఉంటారు. ఎవరు మోసం చేస్తున్నారా లేదా ఉపయోగించాలనుకుంటున్నారా అన్నది వారి కళ్ళల్లో, మాటలలో, ప్రవర్తనలో నుండి అర్థం చేసుకుంటారు. ఎవరు నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు, ఎవరు అవసరానికి మాట్లాడుతున్నారు అన్నది వెంటనే గ్రహిస్తారు. తాము కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. ఇలాంటి మంచి మనస్తత్వం కలిగిన వారు కన్యా రాశివారు. కానీ తాము కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరి సహాయం కూడా వారికి అంతగా లభించదు. అయినా కూడా మీరు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. స్వయం శ్రమతో ముందుకు సాగాలి అనుకుంటారు. ఎవరి ముందు చేయి చాపడం లేదా తమ కష్టాలు షేర్ చేయడం ఇష్టపడరు. తాము సంపాదించిన 1 రూపాయి అయినా ఎంతో గౌరవంగా భావిస్తూ ఆనందంగా జీవించగలగడం వీరి యొక్క ప్రత్యేకత. భగవంతుడు ఇచ్చిన దానికి తృప్తి పడుతూ జీవితాన్ని సానుకూలంగా చూసే మనస్తత్వం వీరిది. కొంతమంది ఎంత సంపద ఉన్నా, ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా ఇంకా ఏదో కావాలనే తపనలో ఉంటారు. కానీ కన్యా రాశి వారు అలా కాదు. వీరికి భగవంతుడు ఎంతవరకైతే ఇస్తాడో అది వస్తువైన, బంధమైన, గౌరవమైన దాంట్లోనే సంతృప్తిని వెతుక్కుంటారు. ఉన్నదాన్ని విలువ చూసి ప్రశాంతంగా జీవించడమే వీరి జీవన విధానం. ప్రపంచంలో ఎవరికైనా సరే నిరంతరం కోరికలు ఉండవు అంటే అబద్ధమే. ఒకటి రాగానే ఇంకొకటి కావాలనిపించడం సహజమే. కానీ కన్యా రాశి వారు మాత్రం ఆ కోరికల వలయంలో చిక్కుకోరు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో పనిపైన మంచి ఏకాగ్రతగా ఉంటారు. వీరిపై కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తూ, త్యాగాలు చేస్తూ వారు జీవన పోరాటంలో ముందుకు సాగుతారు. అయినా మంచి జీవితం పొందుతారు. ఇప్పటి పరిస్థితిని చూసి రాబోయే రోజులలో వీరికి ఎటువంటి పెద్ద ఇబ్బందులు కనిపించడం లేదు. ఇప్పటికే ఉన్న కొన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీ కష్టాలకు పుణ్యం కలగబోతుంది. మీ తపనను, శ్రమను దేవుడు గమనిస్తున్నాడు. ఇప్పుడు గ్రహాల స్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. దానివలన మీ పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరేమైతే అదృష్టం మాకు దూరమై అని అనుకుంటున్నారో, ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో అని ఆలోచిస్తున్నారు. వాటికి సమాధానం త్వరలో వస్తుంది. బాధకు అర్థం ఉంటుంది. భగవంతుడు మీ జీవితంలో మంచి అవకాశాలను తీసుకురాబోతున్నాడు. కాబట్టి మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అది చిన్నదా, పెద్దదా అని తేడా చూడకూడదు. ఎందుకంటే ఒక్క చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఒక అవకాశాన్ని మనం పట్టుకోకపోతే అది మళ్ళీ మన దగ్గర రాదు కదా. కన్యా రాశి వారి తెలివితేటలతో, ధైర్యంతో ఉన్న కొన్ని సందర్భాలు చేసే పనుల నుంచి వచ్చే లాభం మాత్రం తక్కువగానే కనిపించవచ్చు. కానీ ఆ లాభం నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది. సంఘర్షణలు అయినా ఆశతో ముందుకు సాగితే ఒక జీవితం తప్పకుండా మెరుగవుతుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు గతంలో కొందరిని నమ్మడం వల్ల ఇప్పటికే చాలామంది చేతుల్లో మోసపోయారు. దానివలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇకపై ఎవరి మాటలకు కూడా పూర్తిగా భరోసా పెట్టకండి. మీరు చేసేది మీరు నిశ్చయించుకోవాలి. మీ హృదయం చెప్పిన దాన్ని నమ్మండి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు.
మీరు ఏదైనా చేయాలనుకుంటే దానిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి. మీ నిజమైన బలం మీకే తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. దయచేసి అలా ఇకపై చేయకండి. మీ అర్హత మీకు తెలిసిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజులు మీకు అనుకూలంగా ఉండే శుభకాలంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. విముక్తి దిశగా అడుగులు పడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఒక స్త్రీ వలన మీ జీవితంలో అదృష్టం రావచ్చు. ఆర్థికంగా మీరు లాభాలను పొందే అవకాశం ఉంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. మీరు భావించవచ్చు, ప్రతిసారి స్త్రీ వలన అదృష్టం అంటారు అని. కానీ ఇది భగవంతుడి సంకల్పం. ఒక మహిళ రూపంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తే అది అద్భుత ఫలితాలు ఇస్తుంది. కాలం ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండదు. కానీ మనం చేసే సత్కార్యాలు, మన ప్రవర్తన, మన ధర్మబద్ధమైన చర్యల వలన కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇంట్లో సంపద పెరగాలని, కుటుంబం సుఖంగా ఉండాలని అనుకుంటే మన ప్రవర్తన, మన చర్యలే దానికి కారణం కావాలి. అలాగే ఒక స్త్రీ అనుగ్రహం మన అదృష్టాన్ని పెంచగలదు. అది అమ్మవారి రూపంలో కావచ్చు, గృహలక్ష్మిగా ఉండే సతీమణి రూపంలో కావచ్చు, లేదా ఏదో ఒక దైవ సంబంధిత కలిగిన స్త్రీ రూపంలో కావచ్చు. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి, పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ సమయంలో దేవతల ఆరాధన చేయడం వలన మన దోషాలు తొలగిపోతాయి, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతర కాలాల కంటే ఈ మాసంలో అమ్మవారి పూజకు ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. మన ఇంట్లో సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం ఇవన్నీ పెరుగుతాయి. విద్యార్థుల విషయానికి వస్తే మీ కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. పరీక్షలు, అవకాశాలు, విద్య సంబంధించిన లక్ష్యాలు నెరవేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి లాభాలు కలగవచ్చు. వ్యాపారంలో స్థిరత్వం, అభివృద్ధి వస్తాయి. కుటుంబంలో ఆనందం పరస్పరం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి మీ జీతాలు పెరగడం, ప్రమోషన్స్ రావడం వంటివి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అటువంటి అవకాశాలు ఇప్పుడు లభించే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు తప్పకుండా సిద్ధమవుతాయి. మీకు ఉద్యోగం ఇప్పటికీ రాకపోతే ప్రతిరోజు వినాయకుడికి గరికతో పూజ చేయండి. గరికతో గణపతిని పూజ చేయడం వల్ల విఘ్నాల దోషాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. దాని ఫలితంగా ఉద్యోగ అవకాశాలు మెల్లగా ముందుకు వస్తాయి. కాబట్టి ఆ మహాగణపతిని ప్రతిరోజు కూడా ప్రేమతో పూజించండి. మీరు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. మీ బిజీ జీవితం వల్ల కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. కానీ చేతిలో ఉన్న అవకాశం ఏదైనా చిన్నదైనా ఒకరి బాధను తుడిచే అవకాశం అయితే దాన్ని ఉపయోగించండి. మీరు నిజంగా విలువైన గుణాన్ని కలిగి ఉన్నారు. అదే మీరు ఎవరినైనా ప్రేమగా భావిస్తే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటిది గొప్పగా చెప్పడం అవసరం లేదు. అది మీ వ్యక్తిత్వంలో భాగం. ఏ కష్టం వచ్చినా మీరు ఇతరులకు తోడుగా ఉండే వ్యక్తి. ఇప్పటికే డబ్బు సంపాదించాలని కోరిక తప్పు కాదు, కానీ దానికి సరిపడే శ్రమ కూడా తప్పదు. మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, అది నిజమే. కానీ మీరు అనుకున్నంత ఫలితం ఇంకా రాకపోవడమే మిగిలింది. మీ కోరికలు పెద్దవిగా ఉండకపోయినా, చిన్నవే అయినా మీరు వాటిలో దొడ్డిగా ఉండే వ్యక్తి. కానీ మీరు చేసిన శ్రమకు తగిన ఫలితం రావడం లేదు అని బాధపడుతున్నారని అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. 2 పూటల దీపం పెట్టకపోతే కనీసం ఒక పూటనైనా వెలిగించండి. ఇది ఇంట్లోనే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో శుభ్రత మరియు శాంతి ఏర్పడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసు అదే రీతిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంచుకొని రోజు దేవుని నామస్మరణ చేసుకుంటూ మన వంతు సహాయం చేస్తూ ఉంటే మన జీవితం చక్కగా ముందుకు సాగుతుంది. దేవుడు మన మంచితనాన్ని చూస్తూ ఉంటాడు. అవకాశాలు మన దారిలోకి రావడం ప్రారంభమవుతాయి. ఈ 4 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు ప్రత్యేకంగా పాత్రలవుతారు. ఆమె కరుణ మీ మీద ఉంటుంది. మీ జీవితం మీద అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయి. అఖండమైన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.
జీవితంలోనే మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోబడిన సూచనలు కనిపిస్తున్నాయి. శుభవార్తలు వినేందుకు సానుకూలమైన సమయం మొదలవుతుంది. మీరు ఆశించిన విధానంగా జీవితం మారాలి అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు ఉన్న అప్పులు కూడా క్రమంగా తీరిపోతాయి. ఇది మంచి రోజులు మొదలవుతున్న సంకేతం. మన జాతక సహచక్రాన్ని విశ్వసించండి. ఈ శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా చేసుకొని లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. గన్నేరు, చామంతి, మందారం, బంతి, మల్లె వంటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే దుర్గాదేవి నామస్మరణను కూడా అలవాటు చేసుకోండి. సాధ్యమైనప్పుడల్లా ఆమె పూజ చేసుకోండి. అప్పుడు మీ జీవితం ఎలా మారుతుందో మీరు తెలుసుకుంటారు. పట్టిన పని బంగారం అవుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ ఇంట్లోనే కూర్చుంటుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని సంపద మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీ ఆర్థిక స్థితిలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ సమస్యలు క్రమంగా తగ్గిపోతూ శుభవార్తలు ఒకదానితో ఒకటి వస్తూ ఉంటాయి. కుటుంబంలో కూడా అనుబంధాలు బలపడతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. ఇది మంచి అవకాశం, విడిచిపెట్టకండి. లక్ష్మీదేవిని పూజించడం ఇప్పటికీ మొదలుపెట్టండి. ఒకసారి అమ్మవారి కృప మీ ఇంట్లో అడుగు పెడితే మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న చిత్తకిత పేదరికంలో కూడా పూర్తిగా తొలగిపోతున్నారు. ఊహించని రీతిలో ధనలాభాలు కలుగుతాయి. జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక రాబోయే కొన్ని రోజులు రాత్రి వేళ మీకు కొంచెం కోపం అధికంగా రావచ్చు. కానీ అదే సమయంలో ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కోపంతో ఏదైనా మాట్లాడాక ఆ వెంటనే ఎందుకు మాట్లాడామో అని బాధపడతారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఒక ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి లక్షణం. మీకు వీలైతే వారంలో ఒక్కసారైనా సరే నల్ల చీమలకు చక్కెర ఆహారంగా పెట్టండి. నల్ల చీమలు ఎక్కువ కనిపిస్తే దైవశక్తి ఉన్నట్టు అర్థం. ఇది ఇంట్లో సంపదలు సమృద్ధిగా కురిసే సంకేతం. మీకున్న అడ్డంకులు తొలగిపోతున్నాయన్న విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు చేసే పనిలో ధనలాభాలు తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఇది గొప్ప సమయం. భగవంతుడి ఆరాధనలో పాలు పంచుకోండి. అయితే కొంత జాగ్రత్త కూడా అవసరం. మీ చుట్టూ ఉన్న వారితో సున్నితంగా ఉండండి. అవసరమైతే సలహాలు ఇవ్వకండి. గొడవలకు దూరంగా ఉండండి. ఈ దశలో ఒక చిన్న మాట కూడా నష్టానికి దారితీసే అవకాశం ఉంది. వారి వల్ల మీరు అనుకోని నష్టాన్ని చవి చూడవచ్చు. వచ్చే అదృష్టం కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ శ్రావణ మాసం అత్యుత్తమ సమయం. వ్యాపారమైన, ఉద్యోగ మార్పైన అన్ని రంగాల్లో మీకు అనుకూలత కనిపిస్తుంది. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మీలో ఉన్న నమ్మకాన్ని, శక్తిని, ఆశని, ఆత్మస్థైర్యాన్ని మేలుకొల్పుతుందని ఆశిస్తున్నాం. మీకు ఈ 4 రోజులలో మంచిగా జరగబోతుంది. మీకు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. ఈ తేదీలో ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అయితే జరుగుతున్నాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు వీటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వచ్చింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. అసలు ఈ 4 రోజులు మీకు ఏం జరగబోతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ మీ ఇష్ట దైవాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ కన్యా రాశి వల్ల మంచి గుణాలు చాలా ఉంటాయి. ఈ రాశి వారికి తెలివితేటలు, చాలా ధైర్యం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నట్టుండిగా మాట్లాడతారు. దీనివల్ల కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు అనేటివి వీరికి ఎదురవుతూ వచ్చాయి. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. ఈ యొక్క కన్యా రాశి వారికి కుజుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ 4 రోజులు అదృష్టం మీద కలిసి రానుంది అని చెప్పుకోవాలి. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కష్టాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి.
ఆర్థికంగా పరంగా బాగా కలిసి వస్తుందండి. ఒక మంచి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ జీవితంలో కొన్ని మార్పులైతే జరగనున్నాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా మీ నుండి దూరం అవుతుంది. అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. ఈ యొక్క కన్యా రాశి వారి కోపం అనేది కూడా అధికంగానే ఉంటుందండి. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనా సరే అంటే అప్పుడే సీరియస్ అవుతూ ఉంటారు. కోపంతో తిడతారు, తర్వాత అంతా కూడా బాధపడతారు. వీరి కోపం అనేది ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ మంచిగా మారిపోతూ ఉంటారు. ఎవరైనా సరే ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా సరే చేస్తారు. జీవితంలో ఎటువంటి లోటు అనేది రాకుండా చూసుకుంటారు. వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ 4 రోజులు స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అయితే కలిసి రానుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు బాధలు అన్నీ కూడా వీరి నుండి తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించుకోగలుగుతారు. ఇప్పటి నుంచి మంచి రోజులైతే వీరికి రానున్నాయి. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ యొక్క కన్యా రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. వీరిని ఎవరు కూడా అసలు మోసం చేయలేరు. ఎవరు వీరు మోసం చేయలేరు. కానీ వీరిని కొంతమంది మోసం చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా మంచి వారి యొక్క భవిష్యత్తు అనేది వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఉత్తర నక్షత్రము 2, 3, 4 పదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం ఈ యొక్క 9 పాదాలు ఈ యొక్క కన్యా రాశి వారికి చెందుతాయి. కాబట్టి వీరి కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా లభిస్తుంది. అదృష్టం మీరిని వరిస్తుందండి. జీవితంలో ఉండేటువంటి కొత్త పనులన్నీ కూడా వస్తాయి. ఎన్నో శుభవార్తలు అయితే మీకు వస్తాయి. కాలం అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నట్టుగా అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తవుతాయి. మీరు ఊహించినటువంటి దానికంటే కూడా మీరు యొక్క జీవితం అనేది అంతా కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి యాటిట్యూడ్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అది చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరు విలువ అనేది లేని చోట ఒక్క నిమిషం కూడా అసలు ఉండరు. కానీ వీరు కొంతమంది మాటలను నమ్మి మోసపోతూ ఉంటారు. అనుకున్నటువంటి వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అందరితో కూడా ఆపదలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అసలు సహాయం అనేది చేపరు. అయినా వీరి ఈ 4 రోజులు కాలం అనేది బాగా కలిసి రానుందండి. వీరి జీవితంలో అసలు కష్టాలు బాధలు అన్నీ కూడా వీరి నుండి దూరం అవుతాయి. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 4 రోజులు మీకు స్త్రీ వల్ల జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. విద్యార్థులకి మంచి జీవితం అనేది ఉంటుంది. మంచి స్థాయిలోకి చేరుకుంటారు. వ్యాపారస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపార జీవితం అనేది అంతా కూడా బాగా నడుస్తుంది. మంచి లాభాలు గడించుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు అనేవి పెరుగుతాయి. మంచి ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ యొక్క ఇంటికి కూడా వచ్చి వెళ్ళిపోయింది. ఈ 4 రోజులు మీ ఇంట్లో ప్రత్యక్షమే ఏదో ఒక రూపంలో తిరుగుతుంది. కాబట్టి ఈ 4 రోజులు మీకు ఇల్లునైతే శుభ్రంగా ఉంచుకోండి. ఇంకా అదేవిధంగా ఎటువంటి గొడవలు అనేటివి అసలు పడక్కర్లేదు. ఈ దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి శుక్రవారం రోజున మీకు ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని దుర్గా మాతను పూజించుకోండి. అలాగే దుర్గా మాతకు ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఎర్రటి పూలతో పూజ అనేది చేసుకోండి. దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది ముఖ్యంగా మీకైతే పూర్తిగా లభించి మీకు ఉన్నటువంటి సమస్యలు అఖండ అదృష్టం అనేది కలుగుతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. సాక్షాత్తు ఆ యొక్క దుర్గా అమ్మవారి మీ ఇంట్లో కొలువై ఉంటారు. మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలోనే ఉన్నటువంటి అద్భుతాలన్నీ కూడా జరగనున్నాయి. మంచి శుభవార్తలు అయితే మీరు విననున్నారు. ఊహించినటువంటి ధన లాభాలన్నీ కలుగుతాయి. మీ అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీ జీవితం అనేది సమస్యలన్నిటి కూడా
దూరం అయిపోతాయి. ఒక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదిలిపెట్టుకోకండి. ఈ యొక్క శుక్రవారం అయితే తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకోండి. మీకు ఎటువంటి కష్టాలు బాధలు వచ్చినా సరే అస్సలు కూడా భయపడకండి. మీకు ఎవరి లేరని ఎప్పుడు కూడా బాధపడవద్దు. ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. ఒక్కసారి ఆ యొక్క అమ్మవారిని తలుచుకొని అన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే రాబోయే రోజుల్లో మీ జీవితంలో అంతా కూడా మారిపోతుంది. మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బునైతే చూస్తారు. సంతోషకరమైనటువంటి జీవితానం అనేది ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే సంతానం కోసమో పెళ్లి కోసమో జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వీరికి చిన్న పరిహారం అయితే చేయండి. దానివల్ల మీకు ఒక కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. 5 శుక్రవారాలు దుర్గాదేవి గుడికి వెళ్ళి దీపం అనేది వెలిగించండి. మీ యొక్క కోరిక దుర్గామాతకు చెప్పుకోండి. ఆ యొక్క కోరికను తప్పకుండా నెరవేరుతాయండి. అమ్మవారి ఆశీస్సులు మీకు చాలా వరకు ఉంటాయి. ఆ అమ్మవారి చాలా మనసు సున్నితమైనది అమ్మవారిది. ఏ కోరికైనా వెంటనే నెరవేరుస్తుంది. అమ్మవారిని నమ్ముకున్నటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. మీ జీవితంలో డబ్బుకు అనేది ఎటువంటి లోటు అనేది రాకుండా చేస్తుంది. ఈ యొక్క కన్యా రాశి వారు మీకు వీలైతే ఈ 4 రోజుల్లో పేదవారికి ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యం అనేది కలుగుతుంది. మీకు సంపద అనేది ఎక్కువగా పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో ఊహించినటువంటి ధన లాభాలను అయితే కలుగుతాయి. కాబట్టి ఇంత అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ యొక్క కన్యా రాశి వారు ఈ 4 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలతో ఎవరిని వద్దకు అసలు వెళ్ళకండి. గొడవలతో ఎవరితోనూ కూడా అసలు గొడవ పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికీ మీ పైన కొంతమంది అయితే కుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుందండి. వారితో బాగా అంటే వారు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. మీరు మంచిగా బతికితే అసలు ఓర్వలేరు. కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా కూడా ఏజీ అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అంశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధం పట్ల దూరమైనటువంటి విచ్ఛిన్నాలైనటువంటి అంశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి మీరిద్దరితో కొంచెం తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు అయితే మీరు గట్టించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేటివి జరగవు. ఈ 2 రోజులు ఆకుపచ్చ రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేటివి రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం రంగు, గులాబీ మీకు అదృష్టపు రంగులు 1, 5, 7 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబడుతున్నాయి. చూసారు కదండి ఈ వీడియో. కన్యా రాశి వారి జాతక ఫలితాలు రాబోయేటువంటి 4 రోజులు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏ విధమైనటువంటి మార్పులు అనేటివి తీసుకురాబోతున్నాయి, ఎవరి వల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మీకు ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, ఈ యొక్క దైవం తోడు మీకు ఉంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీరు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.